డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఏప్రిల్ మొదటి వారంలో ఘనంగా జరుపుకుంటకు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 135 సంవత్సరాలు గడిచినా ఇంకా అపశృత పేరుతో అంటరాని వాళ్ల పేరుతో అలసివేతకు గురి చేస్తున్నారని, ఇంకా ఎంతకాలం ఈ పరిస్థితులు కొనసాగుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు దాసిపేట లింగయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత గుమ్మడి కుమారస్వామి ఉన్నారు. మరి పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈసారి అప్పుడు దళిత ఐక్య వేదిక నుండి నిర్వహించడం జరిగింది. ఇప్పుడు దళిత బహుజన మైనార్టీ ఐక్య వేదిక నుండి మరి ఈ కార్యక్రమాన్ని రూపొందించినారు. ఐదో తారీఖు జగజీవనరాం పూలే గారిది, 11వ తారీఖు జగజీవనరాం గారిది, 11వ తారీఖు పూలే గారిది, 14వ తారీఖు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంత్యోత్సవాలను 135వ జన్మదినాన్ని జయంతిని మరి ఘనంగా నిర్వహించి మరి 13వ తారీఖు నాడు ఊరేగింపు, 14వ తారీఖు సాయంత్రం మెయిన్ చౌరస్తాలో గొప్ప బహిరంగ సభ. అందులో సామాజికవేత్తలు, సమాజంలో మేధావులుగా గుర్తించబడిన కొంతమంది మేధావులు, మరి ఇతర ప్రముఖులందరూ కూడా హాజరయ్యేటువంటి కార్యక్రమాన్ని గోదావరికని ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా కులాలకు మతాలకు అతీతంగా మరి ఆ మహనీయుని యొక్క జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించి జయప్రదం చేయడానికి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని సవినయంగా మనవి చేస్తూ జై భీమ్, జై అంబేద్కర్. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వచ్చే నెల 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 135వ జయంతి కార్యక్రమాలను ఉద్దేశించి అనేక రకాల కార్యక్రమాలను యోజన చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ 135 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇంకా వివక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. కులాల మధ్య తరతమ భేదాలను వల్లివేసుకుంటూ హరిజనులను, అంబేద్కరిస్టులను అస్పృశ్యులుగా చూడడం ఇది అత్యంత బాధాకరంగా భావిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఇంట ఒక వ్యక్తి ఆదర్శవంతునిగా చదివి ఈ సమాజానికి సేవ చేయాలనే సత్సంకల్పంతో అనేక కార్యక్రమాలు భారత రాజ్యాంగంలో స్ఫురణకు తేవడం జరిగింది. అయినప్పటికీ ఇంకా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే కొనసాగుతుంది. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని చేసినా మానవుల మధ్య ఈ పొరపచ్చులైనటువంటి కులాల మధ్య శిచ్చులు అనేటువంటి ఇంకా కొనసాగుతున్నాయి. దీన్ని అధిగమించడం కోసం ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలను కలుపుకొని వచ్చే నెల 1 నుంచి 12వ తారీఖు వరకు సామాజిక సమత పేరు మీద అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని